హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీగా ఈజీగా టమోటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టి ఒక స్పూను ఆయిల్ వేయండి. తర్వాత పోపు దినుసులు వేయండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసి కాస్త ఫ్రై చేయండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేయండి. చూడండి, ఫ్రై అయ్యింది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కాస్త ఫ్రై చేయండి. సన్న మంట మీదే ఫ్రై చేయండి. తర్వాత కాసేపు మూత పెట్టి అలాగే ఉంచేయండి. తర్వాత మూత తీసి ఇంకాస్త ఫ్రై చేయండి. చూడండి, ఇలా ఫ్రై చేసినారంటే టమాటా అనేది బాగా మగ్గుతుంది. తర్వాత హాఫ్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి ఫ్రై చేయండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసి మధ్య మధ్యలో వాటర్ కొంచెం వేసుకోండి. ఎందుకంటే వాటర్ వేసుకోవడం వల్ల అడుగంటిపోదండి. అడుగంటిపోకుండా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోండి. తర్వాత 2 స్పూన్ల కారం వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త ఫ్రై చేయండి. తర్వాత వాటర్ కొద్దిగా వేసి కరిగబెట్టండి. చూడండి, ఈ విధంగా వాటర్ పోసి కలియబెట్టండి. చూడండి, ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూడండి. నాకైతే సరిపోయింది, మీకు సాలకుండా ఉంటే వేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసి కాస్త కలియబెట్టండి. అంతే, ఎంతో టేస్టీగా ఈజీగా టమోటా కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.